హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ట్యూస్డే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట. సో యాక్చువల్గా నేను ఆధార్ కార్డ్ కానీ వెళ్ళొచ్చి లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని అయితే మా అబ్బాయిని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు కదా, నేను రాలేనన్నారు అతను. సో నన్నే పిక్ చేసుకోమని వెళ్ళమన్నారు. సో నేనైతే 12:30కి ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యాను అనమాట. ఈరోజు క్లైమేట్ అయితే చాలా వేడిగా ఉన్నదండి. సో ట్యూస్డే క్లైమేట్ అయితే చాలా వేడిగా ఉంది. అసలు ఎంత ఎండ అంటే అసలు కూర్చోబుద్దే లేదండి. నాకు అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ నాకైతే చాలా హెడేక్ వచ్చేసింది. నాకు అసలు ఎండ అయితే పడదు. సో అలాంటిది ఆ ఎండలో నుంచి నేను బస్ కోసం వెయిట్ చేయడం, మీరే చూడండి ఇక్కడ ఎంత ఎండ ఉందో, అసలు క్లైమేట్ అసలు ఎంత దారుణంగా ఉందో. సో ఇక్కడైతే ఎంతసేపు కూర్చున్నా అయితే నేనైతే హాఫ్ అన్ అవర్ కూర్చున్నా. 12:30కి వెళ్ళాను, 1 వరకు వెయిట్ చేశానండి. ఒక ఆటో కానీ ఒక బస్సు కానీ ఏమీ రాలేదు. చాలాసేపు వెయిట్ చేశాను. ఆ వేడికి నేను తట్టుకోలేక పక్కనే ఒకటి టీ స్టాల్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాను అనమాట. అటు ఇటు చూసాను. ఈలోగా ఒక హాఫ్ అన్ అవర్ నియర్లీ 40 మినిట్స్ తర్వాత ఒక గవర్నమెంట్ బస్సు వచ్చింది, తమిళనాడు ఫ్రీ బస్సు. సో నేనైతే ఆ బస్సు ఎక్కాను అనమాట. సో ఈ లేడీస్కి ఫ్రీ అండి తమిళనాడు బస్సులు. ఒకటి పింక్ కలర్, ఇంకోటి ఇంకోటి ఇలా లైట్ బ్లూ కలర్ ఉంటుంది. సో నేనైతే కూర్చుని వెళ్తున్నాను. ఈ బస్సు వాళ్ళు అయితే అంత ఫాస్ట్గా వెళ్తారంటే ఇంక మనుషులు ఉన్నారా లేదా వాళ్ళకి అనవసరం. కింద పడి దొల్లుతున్నా ఏం చెప్పి పడిపోతున్నా వాళ్ళకి అనవసరం అనమాట. అంత స్పీడ్గా తీసుకుని వెళ్తారు ఈ బస్సు వాళ్ళు. సో నేనైతే దిగేసి వెనక్కి కొద్దిగా నడుచుకుని రావాలి మా అబ్బాయి స్కూల్ కోసం. నేనైతే కొద్దిగా వెనక్కి వచ్చాను. సో వాళ్ళైతే మా అబ్బాయిని తీసుకుని వస్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ వాడైతే వస్తున్నాడు, క్లాస్ నుంచి తీసుకొచ్చి ఇస్తారనమాట. సో ఫస్ట్ అయితే బయటికి తీసుకొచ్చి పెట్టరు. సో ఎవరి పేరెంట్స్ వస్తే వాళ్ళని తీసుకుని ఇస్తారు. నాకు ఇలా ఒక బస్సు దొరికింది వెంటనే, మా అబ్బాయి స్కూల్ బయట జస్ట్. సో మళ్ళీ నేనైతే ఫ్రీ బస్ ఎక్కి వచ్చేసాను. సో నాకైతే వెయిట్ చేశాను కానీ నీ ఫ్రీ బస్సులు అయితే బాగా యూజ్ అవుతుంది నాకైతే. సో అయితే నేను అపార్ట్మెంట్కి వచ్చేసానండి. మా హౌస్కి పైన 2 ఏరోప్లేన్స్ వెళ్తున్నాయి, ఒకేసారి వెళ్తున్నాయి. సో షూట్ చేశాను. సో నేనైతే లిఫ్ట్ ఎక్కి వచ్చేస్తున్నాను అనమాట. సో ఆధార్ కార్డ్కి వెళ్ళడం వల్ల, ఎండ్లో ఒకటి వెళ్ళడం వల్ల నాకైతే చాలా హెడేక్ వచ్చేసింది. అక్కడ ఒక 40 మినిట్స్ వరకు వెయిట్ చేశాను, ఇంకా హెడేక్ వచ్చేసింది. నేనైతే మా అబ్బాయికి లంచ్ పెట్టి పడుకుని లేచాక టీ తాగి. సో క్లైమేట్ చూస్తే నార్మల్గా ఉంది, వేడిగానే ఉందిలేండి, అంత చల్లబడలేదు. సో ఇక్కడైతే మా అబ్బాయి ఆడుతున్నారు. సో నేనైతే సూపర్ మార్కెట్ వెళ్దామని మా హస్బెండ్ అడిగితే అతనైతే తీసుకుని వెళ్తున్నారు. సో సూపర్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. సో నా దగ్గర బిర్యానీ మసాలాలు, చియా సీడ్స్, మెంతులు ఇవన్నీ అయిపోయినాయి అనమాట. సో మ్యాక్సిమం నేను మసాలాలు ఇవన్నీ బయట తెచ్చుకుంటాను వెళ్ళి చూసి కరెక్ట్గా. సో ఆన్లైన్లో పెడుతుంటే కొంచెం ఇసుకలాగా ఉంటున్నవి మసాలాలు, ఫ్లేవర్ స్మెల్ కూడా రావట్లేదు, ఫ్లేవర్ పక్కన పెట్టేస్తే. అందుకే నేను బయటికి వెళ్ళి సో తెచ్చుకుంటాను అనమాట. ఇక్కడ రోగర్ అనేసి ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఐ మీన్ కొత్తగా పెట్టారు. సో క్వాలిటీ చాలా బాగుంది అందులో. సో నేను అందుకే అందులో వెళ్ళి తీసుకుంటాను. అండ్ నాకు ఇక్కడ చాలా కావాల్సినవి అన్నీ తీసుకుని నాకైతే 2-3 కప్స్ అయితే నచ్చినాయి. అండ్ 2 కప్స్ నేను తీసుకుని వచ్చాను. సో ఇంకా చాలా తీసుకున్నాము. సో మా అబ్బాయికి అయితే చిన్నది ట్రాలీ ఇచ్చేసి వాడైతే అది వేసుకు తిరుగుతున్నాడు. వాడు ఎప్పుడు అంతేనండి, అక్కడికి వెళ్తే చిన్న ట్రాలీ పట్టుకు తిరుగుతాడు. సో చాలా వరకు వాడు వేసుకు తెచ్చుకుంటాడు. ఈసారి అయితే వాడికి నాకేమీ నచ్చలా, నాకేమీ బాగా అంటా ఉన్నాడు. ఆ ట్రాలీ అయితే ఖాళీగానే ఉంది. సో దేవుడి దేవల్ల లేకపోతే అవన్నీ కొనాల్సి వచ్చేది మేము. వాడైతే అక్కడ నా బాస్కెట్లో ఆగుతున్నాడు, మీరు చూడొచ్చు. సో నేను ఇక్కడైతే కప్స్ కూడా చూస్తున్నాను అనమాట. టీకి చిన్న కప్స్ కాదు, నాకు యాక్చువల్గా పెద్ద పెద్ద కప్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఇష్టం ఉంటుంది. సో నాకు మా హస్బెండ్కి అయితే అనేసి 2 కప్స్ తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు సూపర్ మార్కెట్ ఎంత నీట్గా ఎంత బాగుంటుందో. సో అన్నీ మంచి క్వాలిటీ దొరుకుతాయి, ఒక వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తప్ప. అక్కడ స్ట్రాబెరీ అయితే మంచిగా దొరుకుతుందండి. సో మేమైతే తీసుకుని కొంచెం ముందుకు వచ్చాము. నాకు కొన్ని వెజిటేబుల్స్ కావాలనేసి వేరే చోటకైతే వచ్చాము. నేనైతే మా హస్బెండ్ని మా అబ్బాయిని బైక్ మీద ఉండమని చెప్పి వెజిటేబుల్స్ అయితే వెళ్ళేసరికి వాళ్ళైతే మీరు చూడొచ్చు అక్కడ నేను వెజిటేబుల్స్ తీసుకుని వెళ్ళేసరికి వాళ్ళైతే అక్కడ ఎదురుగుండానే చిన్నది ఉంటే స్నాక్స్వి, అక్కడికి వెళ్ళి స్నాక్స్ ఏరుకుంటున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు స్నాక్స్ ఏరుకుని వచ్చారు. సో ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము, ఇంటికి వెళ్ళిపోయాము. నేనైతే సూపర్ మార్కెట్లో ఒక వాటర్ క్యాటిల్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే మా క్యాటిల్ వచ్చేసి మా హస్బెండ్ ఎప్పుడో జాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 5-6 చాలా ఇయర్స్ ముందుది, అది ఒక 9 ఇయర్స్ ముందుది. సో అయితే ప్లాస్టిక్ కాబట్టి కొంచెం ప్లాస్టిక్ స్మెల్లా వస్తుంది. అందుకే నాకు డౌట్ వచ్చి నేను ఇంకా అదే యూజ్ చేయడం మానేద్దామని
అనేసి నేను కొత్తది స్టీల్ది తీసుకున్నాను 1.5 లీటర్ది అనమాట. సో ఇక్కడైతే నేను మసాలాలన్నీ ఫిల్ చేసుకున్నాను. చియా సీడ్స్ అండ్ మస్బెండ్, మెంతులు, జీలకర్ర, వాము, సోంపు వేసుకుని తర్వాత మా అబ్బాయికి లంచ్ పెట్టేసుకున్నాను. వాడైతే బయట తింటాను అన్నాడు. సో వాడికైతే బయట తినిపించేసి నేను మా హస్బెండ్ ఇంకా మా అబ్బాయి బయట కిందకి వెళ్ళామన్నమాట. కొద్దిసేపు వాకింగ్ చేద్దాం, లేట్ అయిపోయింది అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేద్దాం అనేసి అందరూ కిందకి వెళ్ళాము. ఒక 2-3 షార్ట్ వీడియోస్ కూడా తీసుకుని అయితే పైకి వచ్చేసాము. సో పైకి ఇక్కడ చూడొచ్చు మా అబ్బాయి ఇసుకలో ఆడుతున్నాడు. సో ఎక్కువ ఆడేసుకున్నాడని తీసుకొచ్చి అయితే అందరూ ఫ్రెష్ అయిపోయి, సో ఇక్కడైతే అందరికీ అందరూ అయిపోయిందండి. ఇంక భోజనం ఏం లేదు మాకు నైట్కి. సో ఇక్కడ పెరుగు మీగడ అది తీసేసుకుని పాలు అది తోడు వేసుకున్నాను. మా అబ్బాయికి అయితే పాలు కూడా పోసేసుకుంటున్నాను. సో అన్నీ నేను కవర్ చేసేసుకున్నానండి. ఇది వచ్చేసి ట్యూస్డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. అందరూ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.